వేదికను అలంకరించినటువంటి యూనివర్సిటీ అధికారులకు, గవర్నమెంట్ ఉద్యోగులకు, అన్నిటికన్నా ముఖ్యంగా వరదలు బాధించిన, వరుణుడు కరుణించకపోయినా తన కష్టాన్నే పెట్టుబడిగా పెట్టుకొని చెమట చుక్కలనే నీరుగా మార్చుకొని ఆరుగాలం కష్టించే అన్నదాతలందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. ఒకసారి మనం ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో వరి, మిరప, వేరుశెనగ, ప్రత్తి, పప్పుశెనగ ఇవి ప్రధానంగా పండించేటువంటి పంటలు. వరి పండించడానికి దాదాపు ఈరోజు అయ్యేటువంటి ఖర్చు 45,000 రూపాయలు, పప్పుశెనగ అయితే 35,000 రూపాయలు, ప్రత్తి 58,000, వేరుశెనగ 34,000, మిరప ఖర్చు ఎక్కువ అవుతుంది 92,000. అదే 30 నుంచి 45,000, 50,000 అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చులో 20,000 రూపాయలు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కల్పించేటువంటి పరిస్థితి. అంటే అరౌండ్ 50% సబ్సిడీ 46 లక్షల మంది రైతులకు రాష్ట్రంపై ఎంత ఆర్థిక భారం ఉన్నా కూడా ఇస్తున్నటువంటి ఒకటి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రెండు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అందరికీ కూడా ఒక్కసారి మీరందరూ చప్పట్లతో, కరటాల ధ్వనులతో వినిపించారు. మొదటిగా మాట్లాడుకుంటే నరేంద్ర మోదీ గారు రైతుల గురించి ఈ 2,000 రూపాయలు ప్రతి 3-4 నెలలకి ఇవ్వటం అనేది ఒక గొప్ప ఆలోచన. 2019 నుంచే మొదలుపెట్టారు. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల గురించి ఎన్నో అద్భుతమైనటువంటి ఆలోచనలు చరిత్రలో ఎవరు చేయలేంతగా ఈ కేవీకేలు తీసుకురావటం కానీ, ఈ కేవీకేల్లో అంటే ఇక్కడ ఇంకా మనం సరిగా వాడటం కానీ ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రాల్లో ఒక్కొక్క ఎంపీ కేవలం కేవీకేల మీద గెలిచిన ఎంపీలు ఉన్నారు. అంటే అంత అద్భుతంగా కేవీకేలు అక్కడ ప్రజలు ఉపయోగించుకుంటా ఉన్నారు. 50 ఎకరాల్లో వాళ్ళు చక్కటి ఒక్కొక్క 2 ఎకరాలకు ఒక్కొక్క విధానాన్ని నేర్చుకొని అది 10 మందికి, రైతులకు అందరికీ ఉపయోగపడే విధంగా అనుసంధానం చేసి వారి ఉత్పత్తులు పెంచే విధంగా చేసి రైతుల ఆదాయాన్ని డబల్ చేసినటువంటి రాష్ట్రాలు చాలా ఉన్నాయి. అలాంటి పరిస్థితి మరి ఇక్కడ ఈరోజు చూసుకుంటే ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ చూడటానికేమో ఒక మంచి హైటెక్ సిటీ లాగా ఉంటుంది. ఈ ప్రాంతం కావలసినంత ల్యాండ్ ఉంది, మంచి మంచి అధికారులు ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా మనం చక్కగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఉపయోగించుకుంటే ఈ ప్రాంత రైతులు కూడా అద్భుతంగా ముందుకు వెళ్తారు. ఇప్పుడు చూసుకుంటే మనం కొన్ని పంటలే వేస్తూ ఉన్నాం. కొంతమంది మొక్కజొన్న అవన్నీ వేస్తూ ఉన్నారు, శనగ, మినుము, పెసర, తర్వాత తోట పంటలు ఇవన్నీ వేసుకుంటే మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉన్నాయి, ఆదాయం పెరిగేటువంటివి. అదేవిధంగా మనం ఈరోజు పెస్టిసైడ్స్ అన్ని విపరీతంగా వాడుతూ ఉన్నారు. ఎందుకంటే అవి వాడితే, పెస్టిసైడ్స్ వాడితే పంట బాగా పెరుగుతుందని. ఇందులో బయో పెస్టిసైడ్స్, బయో అని చెప్పి వాడుతూ ఉన్నారు. బయో అనగానే అదేదో మంచిది అనే విధంగా ఎక్కువ మందిలో ఒక ఆలోచన ఉంది. కాకపోతే దురదృష్టవశాత్తు కొన్ని కంపెనీలన్నీ కూడా బయో అని కెమికల్స్ కలిపి, ఆ కెమికల్స్ కలపటం వల్ల పురుగులు డెఫినెట్గా చచ్చిపోతాయి. కాకపోతే అవన్నీ మనుషుల్లోకి వెళ్ళి ఈ రోజున క్యాన్సర్ ఇవన్నీ వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి బయో అనే విధంగా మోసపోకుండా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్కి వచ్చి వీళ్ళందరితోటి చర్చిస్తే మీకు బాగా ఉంటుంది. రెండోది జీవన ఎరువులు, జిప్సము, లైమ్ ఇవన్నీ పెట్టుకొని సేంద్రీయ కార్బన్ శాతం ఎక్కువ పెంచుకుంటా ఉంటే ఉత్పత్తి కూడా ఎక్కువ పెరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు గత 5 సంవత్సరాల సంగతి నాకు తెలియదు కానీ మనం వచ్చిన కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి వాటర్ మేనేజ్మెంట్ మీద ప్రభుత్వం, ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు చూస్తే అన్ని ఏరియాల్లో వాటర్ పుష్కలంగా ఉండే విధంగా వాటర్ మేనేజ్మెంట్ చేసి
మీకు అద్భుతంగా నీరిచ్చేటువంటి అవకాశం ఉంది ఈ రోజున. కాబట్టి మీరు ఏ ఎకరా పొలం కూడా నీరు లేకుండా ఉండకుండా అంతా పూర్తిగా భూమి అంతా కూడా దయచేసి సాగు చేస్తే ఈ ప్రాంతంలో ఉత్పత్తి పెరుగుతుంది. అదేవిధంగా విత్తనం అనేది అన్నిటికంటే ముఖ్యమైనది. అవి కూడా ఈ కేవీకేఎల్ ద్వారా కానీ ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ పరిశోధనా సంస్థల నుంచి నాణ్యమైన విత్తనాలు వీళ్ళు సర్టిఫై చేసి తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఆర్గానిక్ ప్రోడక్ట్ అంటే ఎక్కువ మంది మనం జనరల్ ఫార్మింగ్కి వెళ్తున్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్ కష్టమైనా కూడా ఈ రోజున మార్కెట్లో అందరికీ అవేర్నెస్ పెరిగింది ఆర్గానిక్ ఫార్మింగ్ మీద. ఆర్గానిక్ ఫార్మింగ్లో మీరు చేస్తే మీకు ఆదాయం కూడా పెరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా కొద్దిగా మొదటగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి డ్రోన్స్ అన్నీ మీకు తెలుసు, డ్రోన్స్ వాడుతూ ఉండుంటారు. అవి కూడా వాడితే తక్కువ విత్తనాలు కరెక్ట్గా స్ప్రే చేయొచ్చు, ఎరువులు తక్కువ పడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీ అందరికీ ఎక్కువ పెస్టిసైడ్స్ మీ మీదకి రాకుండా ఆరోగ్యానికి మంచి జరుగుతుంది. మెకనైజేషన్ వైపు కూడా దృష్టి పెట్టండి, వచ్చి తెలుసుకోండి ఎటువంటి మెకానికల్, ఎందుకంటే ఈ రోజున లేబర్ షార్టేజ్ చాలా ఎక్కువ ఉంది మన ప్రాంతంలో. కాబట్టి మెకనైజేషన్ వైపు వెళ్ళండి. ఇవన్నిటికన్నా ముఖ్యంగా అసలు సెంట్రల్ గవర్నమెంట్ మోదీ గారు ఏం చేశారు అనే వాటి మీద కూడా మీరు దృష్టి పెట్టండి. సోలార్ పంప్ సెట్లు ఉన్నాయి. సోలార్ పంప్ సెట్లకి ఈ రోజున 50% సబ్సిడీ వస్తుంది. ఎంతమంది, నేను నిన్న మన ఛత్తీస్గఢ్ అటు సైడ్ పోయాను నార్త్లో, ఆ ఏరియాలో ఎక్కడ పోయినా ప్రతి పొలం దగ్గర సోలార్ పంప్ సెట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఛత్తీస్గఢ్ అంతా రైస్ బౌల్ అంటే వరి పండించే ప్రాంతంలో ప్రతి ఏరియాలో సోలార్ పంప్ సెట్స్ ఉన్నాయి. 50% సబ్సిడీతో వస్తుంది, అది మనం వాడుకోవాలి. డ్రిప్ స్ప్రింక్లర్లు అదే పరిస్థితి, 90% సబ్సిడీ వస్తుంది, అవి కూడా మనం వాడుకోవాలి. ప్రతి ప్రాంతంలో కూడా పాండ్స్, నరేగాలో పాండ్స్ చేసుకోవచ్చు. గ్రామ సర్పంచులు కానీ నాయకులందరూ కూర్చొని అన్నీ ఒక్కసారి చెరువులన్నీ చేసుకోవటం. అదేవిధంగా లైవ్లీహుడ్ మిషన్స్ ద్వారా పశు పాలన అంతా కూడా చేసుకొని కోళ్ళు కానీ ఇవన్నీ పెంచుకుంటా ఉంటే మీకు ఇన్కమ్ కూడా డైవర్సిఫై అయ్యి ఇన్కమ్ డబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలో అంటే అమరావతి బాగుంది, రైతులు బాగున్నారు, రేట్లు బాగా పెరిగినాయి కాబట్టి మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఇది మిగిలిన ప్రాంతాల ప్రజలకి అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఎక్కడైతే పంట పండిందో ఆ పంటని స్టోరేజ్ చేసుకోవటానికి కూడా గోడౌన్స్ కట్టుకోవాలంటే కూడా అద్భుతమైన సబ్సిడీలు ఉన్నాయి ఈ రోజున. మీరు ఒకసారి వెరిఫై చేయండి రైతులు. అది ఎవరైతే ఉన్నారో మీ ప్రాంతంలో చిన్న చిన్న కోల్డ్ స్టోరేజ్లు కట్టుకుంటే, ఒకటి మీకు ఆదాయం పెరుగుతుంది, రెండు మీ ప్రాంత ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఎఫ్పిఓల ద్వారా అంటే ఎస్హెచ్జి గ్రూప్స్ ఎలానో ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ ద్వారా అంటే మీరందరూ 10 మంది కలిపి ఇలాంటి కోల్డ్ స్టోరేజెస్ కట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇవన్నీ కాకుండా పంట రుణాలు, అక్కడక్కడ మీకు బ్యాంకు రుణాలు ఇబ్బంది అయితే ఎమ్మెల్యేలు కానీ మమ్మల్ని కానీ సంప్రదించండి. ముఖ్యంగా కొన్ని బ్యాంకులు కనుక ఎవరైనా ఇవ్వకపోతే బయట నుంచి ఎక్కువ వడ్డీలకు తీసుకొని వచ్చి పంట రుణాలు తీసుకొని మీరు ఇబ్బందులు పడకుండా గవర్నమెంట్ ద్వారా వెళ్ళడానికి ట్రై చేయాలి. అలాంటి ఏమైనా సమస్యలు ఉంటే, ఎందుకంటే ఈ ప్రాంతంలో మొన్నే శ్రావణ్ కుమార్ గారు బ్యాంకర్లు అందరితో కూర్చొని అన్ని రకాల వాళ్ళతోటి మాట్లాడారు. వాళ్ళు కూడా ఇందులో ఏమన్నా మీకు అంటే పంట ఒకటి భూమి వచ్చేటప్పుడు ఒకళ్ళ పేరు మీద ఉంటుంది, కౌలు రైతులు ఎక్కువ మంది